నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారు రచించిన కామేశ్వరి కళ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఏప్రిల్ 2008లో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కామేశ్వరికి ఈ మధ్య జీవితం అంటే విసుగ్గా అనిపిస్తున్నట్లుగా అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఆమెకు భయాన్ని కూడా కలిగిస్తోంది. మానవ జన్మ ఎంతో విలువైనది, అపూర్వమైనదేను. దానిలో ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించాలని, అనుభూతి చెందాలని నిజానికి కామేశ్వరి ప్రగాఢ నమ్మకం. అదే సత్యం కూడాను మరి. అందుకే అమ్మో, జీవితం అంటే విసుగొచ్చేస్తే ఎలాగా, వీల్లేదు గక వీల్లేదు అనుకుని అందుకు కారణాలేమిటబ్బా అని అన్వేషించసాగింది. అసలు తను ఈ మధ్యన ఎలా ఉంటోంది అన్న విషయం గుర్తుకు తెచ్చుకోసాగింది. ఈ మధ్య తను చాలా చాలా ఆనందంగా రోజులు గడపటం లేదేమోనన్న భావన కలిగిందే తడవుగా తన గత 2 నెలల కాలపు చిట్టాలను రివైండ్ చేసి చూసుకోవటం మొదలుపెట్టింది మనోనేత్రంలో. ఎక్కడా ఆనందంతో పొంగిపోయిన క్షణాలు కనిపించడం లేదు. ఎప్పుడో అడపాదడపా స్నేహితుల ఇంటికి వెళ్ళి ముక్తసరిగా కబుర్లు చెప్పుకుని వచ్చేయటం తప్ప తను అత్యంత ఉత్సాహంతో కలియ తిరిగేసిన సందర్భాలు ఏమీ కనిపించడం లేదు. దాంతో తనలో ఈ మధ్య ఉత్సాహం తగ్గిపోయిందన్న విషయం కామేశ్వరికి నిర్ధారణ అయింది. అలా నిర్ధారణ జరిగిపోగానే ఎందుకు అన్న ప్రశ్న ఉదయించింది. ఆలోచించగా కామేశ్వరికి ఎప్పుడో ఎక్కడో విన్న ఓ మాట జ్ఞాపకం వచ్చింది. మనిషికి లక్ష్యం ఆశయం లేకపోతే జీవితం ఆగిపోయినట్టుగాను, మందకొడిగా సాగుతున్నట్టుగాను అనిపిస్తుందిట. ఈ ఆలోచన రాగానే తనకు ఏ టార్గెట్ అంటే లక్ష్యం లేదు అన్న ప్రశ్నను వేసుకుని తనకు తాను పరిశీలించుకోసాగింది. ప్రస్తుతానికంటూ ఏమీ లేనట్టుగానే జవాబు వచ్చింది. వెంటనే తనకు పరిచయం ఉన్న కొంతమంది ఆడవాళ్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వాళ్ల కబుర్లలోని ధోరణిని గుర్తు చేసుకుంది. ఒకరికి పక్కవారిని దుమ్మెత్తిపోయటమే ధ్యేయంగా ఉంటే ఇంకొకరికి పక్కవారిని వెనక నుంచి దెబ్బతీయటమే ధ్యేయం అన్నట్టుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి ధ్యేయాలు మాత్రం తనకొద్దు బాబోయ్ అనిపించింది. అసలు అటువంటి లక్షణాలను ధ్యేయాలనటం కూడా తప్పవుతుందేమో. జీవితం ఉత్సాహంగా సాగిపోవటానికి తను ఎటువంటి లక్ష్యం పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది. పిల్లల టార్గెట్లు తన జీవితంలో ఓ భాగంగానే అనిపిస్తున్నాయి, కానీ పూర్తిగా తనవిగా తృప్తిగా అనిపించడం లేదు. పిల్లల విజయాలు తన విజయం కన్నా తృప్తి కలిగించే మాట నిజమే అయినా తనకంటూ ఏదైనా విజయం, ఆనందం ఉంటే బాగుండుని అనిపిస్తోంది. తన భర్త లక్ష్యాల గురించి, విజయాల గురించి ఆలోచించినా అలాగే అనిపిస్తోంది. ఇంటికొచ్చేసరికి 4 వీసెల నూనె తాగి ఓ 100 కిలోల బరువు మోస్తున్నట్టుగా మొహం పెట్టుకుని కూర్చున్న భార్యను చూసి కంగు తిన్నాడు పరాంకుశం. ఎందుకంటే కామేశ్వరి అలా కూర్చోవటం అరుదు కనుక. ఏం జరిగింది కావుడు? పరాంకుశం కూడా చాలా విచారంగా అడిగాడు. ఇంకొంచెం విచారాన్ని వదనంలోకి చొప్పించి, నేను ఈ మధ్య చాలా డల్గా అయిపోయాను కదండి, అందుకని విచారంగా ఉంది అంది కామేశ్వరి. ఆ? పరాంకుశం ఆశ్చర్యంతో పరాకులకు వెళ్ళిపోయాడు క్షణంసేపు. అందుకోసం ఇంత విచారమా? కావుడు ఇంత విచారంగా మొహం పెట్టేస్తే ఆవిడ గారు అమితంగా ప్రేమించే 90 ఏళ్ల బామ్మయ్యమైనా పరలోకానికి చిత్తగించేసిందేమోనని భయపడ్డాడు పరాంకుశం. కామేశ్వరి చురుకైందన్నమాట నిజమే, కానీ డల్గా అయిపోయానని ఇంతలా నూనె తాగని మొహం పెట్టేసుకోవాలా? డల్గా అయిపోయానని అనుమానం వస్తే చెంగున లేచి చలాకీగా గంతులు వేయటం మొదలు పెట్టాలి, కానీ ఇదేమిటి నీ తెలివి తెల్లారా అన్నాడు పరాంకుశం భార్యను పలుచన చేస్తున్నట్లుగా. పరాంకుశం అన్న చివరి మాటకు చివాలన తిరిగి చూడాలని అనుకుంది, కానీ అందుకు కూడా బద్ధకంగా అనిపించింది కామేశ్వరికి. కారణం తెలిస్తేనే కదా పరిష్కారం దొరికేది. అందుకే శోధిస్తున్నా. దేనికైనా బాధంటూ పడకపోతే ప్రక్షాళన జరగదు అంది. భార్యమ్మడి మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు పరాంకుశం. కాఫీ తానే కలుపుకుని టీవీ ముందు కోలపడ్డాడు. కావుడికి ఏం వచ్చినా పట్టలేం అన్నది పరాంకుశం ప్రగాఢమైన అభిప్రాయం. ఇంతలో కాలేజీ నుండి వచ్చిన కూతురు కైలాస తల్లి యొక్క వాడిపోయి వాలిపోయిన మొక్కలాంటి ఫోజు చూసి నుదురు చిట్లించింది ప్రశ్నార్థకంగా. కూతురి సందేహాత్మక త్రుక్కులను అర్థం చేసుకున్న పరాంకుశం
మీ అమ్మ ఈ మధ్యన చాలా డల్ అయిపోయిందిట. పైగా ఆ విషయం తనంతట తనే తెలుసుకుందిట. ఇప్పుడు కారణాలు శోధిస్తోంది. మ్యాచింగ్గా ఉంటుందని ఆ ఫోజులో సెటిల్ అయిపోయింది. తను వెంటనే ఇదంతా చెప్పకపోతే టీవీ లైవ్ షోలో యాంకర్లా ప్రశ్నల సీక్వెన్స్తో దాడి చేస్తుందని భయం. ఎందుకంటే కైలాస యాంబిషన్ టీవీలో ఏదైనా లైవ్ షోకి యాంకరింగ్ చేయాలని. అందుకని స్పాంటేనియస్గా, అంటే అప్పటికప్పుడు ఆలోచించి ప్రశ్నలు వేయటాన్ని, మాటల మూటల్ని చకచక కట్టేయటాన్ని, విప్పేయటాన్ని తెగ ప్రాక్టీస్ చేయటం ఎప్పుడో మొదలుపెట్టేసింది. చివాలన తల్లి పక్కకొచ్చి కూర్చుని ఠక్కున సీరియస్గా ఆలోచిస్తున్నట్లుగా భంగిమ పెట్టేసింది. ఉలిక్కిపడిన కామేశ్వరి కూతురి వైపు చూసి క్షణాల్లో తనలో ఒక నమ్మకాన్ని పెంచుకుంది. తన పుత్రికా రత్నం తన సమస్యకు పరిష్కారం తప్పకుండా చెప్తుందని. నువ్వే శరణు అన్నట్లు కూతురి భుజం మీద వాలిపోయింది. తల్లి ఆ చర్యకు తను ప్రతిస్పందిస్తూ భయపడకు మాట అని అభయం ఇస్తూ తల్లి వీపు మీద సున్నితంగా తట్టి ధైర్యం చెప్పింది కైలాస. భయపడకు మాత అనకూడదు ఈ పరిస్థితిలో, దిగులు పడకు మాత అనాలి. యాంకరింగ్ చేయాలంటే మాటే కాదు, ఎదుటివాడి మనసు వినాలి. క్షణంసేపు తన బాధ సంగతి మర్చిపోయి కూతురికి ఉపదేశం చేసింది కామేశ్వరి. 5 నిమిషాల ఆలోచన తర్వాత ఉత్సాహంగా సోఫాలో నుంచి లేచి ఓ బ్రహ్మాండమైన సత్యం చెప్తున్నట్లుగా భంగిమ పెడుతూ అంది కైలాస. జీవితం పరుగులు తీస్తూ ఉండాలంటే మనిషి ముందు కలలు కనటం అలవాటు చేసుకోవాలి. ఆ కళని నిజం చేసుకోవాలన్న తపన మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. ఆ కళ కోసం కష్టపడటంలో జీవితం పరుగులు తీస్తూ ఉంటుంది, నయాగరా జలపాతానికి ఉండే వేగంతో. ప్రతి నిమిషం ఏదో మాట్లాడుతూ ఉండటమే జీవితం అనుకున్నట్లుగా ఉండే కూతురు ఇంత చక్కటి మాట చెప్పటం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ కూడా అనిపించింది. ఈ సంభాషణ ఎక్కడో విన్నట్టుగా ఉంది. పరాంకుశం ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అదే నాన్న, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు, నా సొంతమేమీ కాదులే. ఆ మాట తనది కానందుకు కాస్త విచారపడుతూ అంది కైలాస. అంతటి గొప్పవాళ్ల భాషణాలని గుర్తుపెట్టుకోవటమే సొంతంగా చెప్పినంత గొప్పలేరా బుజ్జి? కూతురి భుజం తట్టాడు పరాంకుశం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారాయన. కూతురి మాటతో మంత్రం వేసినట్లుగా విచారభంగంలో నుండి బయటకు వచ్చేసింది కామేశ్వరి. కళ్లల్లో మెరుపులు మెరుస్తూ ఉండగా అడిగింది, ఇంకొంచెం వివరంగా చెప్పు అంది. ఇంకా ఏదో అనేంతలోనే పరాంకుశం పెద్ద పెట్టున పకాలుమని నవ్వటం మొదలుపెట్టాడు. అతనంత హఠాత్తుగా ఎందుకు నవ్వేస్తున్నాడో అర్థం కాని తల్లి కూతుళ్ళిద్దరూ తెల్లమొహం వేశారు. వాళ్ల సందేహం తీరుస్తున్నట్టుగా అన్నాడు పరాంకుశం. మీ అమ్మకు కలలేమిటే పిచ్చి తల్లి? కలాం గారు చెప్పింది మీ అమ్మ లాంటి వాళ్ల కోసం కాదు, దేశంలోని భావి భారత పౌరుల కోసం. అయితే గీతే మాలాంటి మగాళ్ల కోసమును అన్నాడు. కూతురి మాటతో ఎంతో ఆశతో కళ్లల్లో మెరుపుల్ని నింపుకున్న కామేశ్వరి కళ్లల్లోకి మబ్బుల గుంపులు వచ్చి చేరిపోయాయి. పిల్లలకి యువతకి అంటే ముందు ముందు బోలెడు జీవితం ఉంటుంది. మీ అమ్మకి ఇంకేముంది? వంట చేసి పెట్టడం, గిన్నెలు కడుక్కోవటం, బట్టలు ఉతకటం తప్ప. మహా అయితే మంచి పని మనిషి దొరకాలన్నది మీ అమ్మ కలై ఉంటుంది అని మళ్ళీ నవ్వటం మొదలుపెట్టాడు. పక్కింటి ఆవిడ కన్నా పెద్ద గొలుసు కొనుక్కోవాలన్నది మీ అమ్మ కలై ఉంటుంది. కళ్ళగనటం సులభమే, తీర్చే శక్తి నాకుండి చావద్దు. కామేశ్వరి కళ్ళ ప్రపంచమంతా తనపైనే ఆధారపడినట్లుగా అన్నాడు మళ్ళీ పరాంకుశం. అతని మాటలు కామేశ్వరి మనసును చిన్నపుచ్చుకునేలా చేశాయి. తను ఈ మధ్యన స్తబ్దుగా అయిపోయినందుకు బాధపడుతోందన్న విషయాన్ని మర్చిపోయింది కామేశ్వరి. పతిదేవుడు చెప్తున్న తన కోరికల లిస్టు వింటూ ఉంటే నిజంగా అంతేనా అన్న అనుమానం రాసాగింది. అయినా దేనికోసమైనా కలగంటూ కూర్చోవలసిన అవసరం ఏముంది మీ అమ్మకు? మనసులోకి ఆలోచన రాగానే నాకు ఒక డిమాండ్ పారేస్తే సరే, అవి తీర్చడానికి నేను కలలు కని శక్తి తెచ్చుకోవాలి పనిచేయటానికి అన్నాడు పరాంకుశం. కలకి ఆలోచనకి తేడా ఏమిటి నాన్న అడిగింది కూతురు. ముందుగా ఏదైనా కావాలన్న ఆలోచన మొదలవుతుంది. అది క్షణాలు గడిచే కొద్దీ కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరటం ఆలస్యమైన కొద్దీ అది కలగా మారటం జరుగుతుంది అన్నాడు. నువ్విదేదో అమ్మని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టున్నావు. తనలో తను గొణుక్కుంటున్నట్టుగా అనుకుంది కైలాస. కామేశ్వరికి పరాంకుశం మాటలు పారాచకంలా కాకుండా పచ్చి ముళ్ళులా అనిపించాయి. ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు మనసును రకరకాలుగా గందరగోళ పెట్టేసాగాయి.
తన భర్త ఓ పక్క తనకి కలలంటూ ఏముంటాయని చిన్నచూపు చూస్తున్నాడన్న బాధ, మరొక పక్క అతని మాటలో నిజం ఎంత ఉందన్న ఆలోచన. తన కలలన్నీ అతగాడిని కష్టపెట్టేవేనా? తన కలల కోసం తను అతగాడి మీద ఆధారపడితే అంతే కదా మరి. కానీ భార్యాభర్తలన్నాక ఆనందం కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడటంలో ఎంత తృప్తి ఉంటుంది. తన కలల్ని సాకారం చేయటంలో అతగాడికి సంతోషం లేదు అన్న సమాధానమే వచ్చింది కామేశ్వరికి. భార్యామణి కోరికను తీర్చగలిగినప్పుడు అతగాడి కళ్ళల్లో మెరుపును బోరెడన్నిసార్లు చూసింది తను. మరి ఆ మెరుపులకు అర్థమేమిటి? పెళ్ళం సంతోషపడుతోందన్న ఆనందమా? చూడు నేనెంత ధీరుణ్ణో, నీ కోరిక తీర్చాను అన్న ఆనందమా? ఒక్క నిమిషం కామేశ్వరికి కొత్త అనుమానం వచ్చింది. రెండింటి కలయిక అయి ఉంటుందన్న అనుమాన నివృత్తి అయింది. కానీ రెండో దాని నిష్పత్తి కాస్తంత తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు తన బాధంతా తనకి కలలేమిటి అన్నాడని. కూతురేమో కలలు కనటమే జీవితానికి ఆయువు పట్టు అంటోంది. భర్తేమో నీకింకా కలలు కనటానికి ఏముంది, ఏవో చిన్న చిన్నవి తప్ప అంటూ ఎగతాళి చేస్తున్నాడు. కామేశ్వరి ఆలోచనల్లో పడి కొట్టుకుపోతోంది. మౌనంగా ఉన్న తల్లిని కుదుపుతూ అంది కైలాస. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? కలలోకా? అమ్మవి కలలు కావుని, అవి డిమాండ్స్ అని చెప్పానా? అమ్మవే కాదు, అమ్మలాంటి ఆడవాళ్ళందరివి డిమాండ్స్ అని అంటాను. కళ అంటే వాటిని తీర్చుకోవటం కోసం కలగన్న వాళ్ళు కష్టపడితేనే అది కల అవుతుంది. ఆడవాళ్ల కలలకి కొత్త నిర్వచనం చెప్తూ మళ్ళీ నవ్వాడు పరాంకుశం. రోజంతా ఇంట్లో మీకోసమే కాచు కూర్చోవాలన్నప్పుడు మాకు కలలు కనటానికి, వాటిని నిజం చేసుకోవటానికి టైం ఎక్కడిది అంది. అబ్బో, ఇవి వంకండి, ఎద్దేవా చేశాడు. ఇక తను స్తబ్దుగా అయిపోయాను అన్న విషయం మర్చిపోయి భర్త తన మీద విసురుతున్న బాణాల గురించి ఆలోచించటం మొదలుపెట్టింది కామేశ్వరి. ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు స్త్రీ భర్త కోసం, పిల్లల కోసం తాపత్రయపడుతున్న మాటను మీరు అంగీకరిస్తారా అడిగింది. భర్త కోసం, పిల్లల కోసం స్త్రీ తాపత్రయపడుతున్న మాట నిజమే. కానీ దానికి రోజంతా అవసరం లేదని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు నిరూపిస్తున్నారు అన్నాడు పరాంకుశం. పిల్లల్ని చూసుకోవటానికి ఇంట్లో ఏ పెద్దవాళ్ళు బేబీ కేర్ సెంటర్లో ఉండటం వలన వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అంది కామేశ్వరి. ఆ తర్వాత 2-3 రోజులు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. తన పతిదేవుడు తన గురించి ఈ రకంగా వ్యాఖ్యానించాడు అంటే తాను ఎక్కడో సమయాన్ని వ్యర్థం చేస్తోందన్న అభిప్రాయం భర్తకు ఉంది అనిపిస్తోంది. తన మీద ప్రేమ లేక కాదు, తన కోరికలు తీర్చటంలో ఆయనకు ఆనందం లేక కాదు. భార్యమణి ఆలోచనలో పడిపోవటం పరాంకుశం దృష్టిని దాటిపోలేదు. విషయం మరీ అంత సీరియస్ అయిపోతుందని అతగాడు అనుకోలేదు. అమ్మో, ఇక నుంచి తన కాముడి నుండి డిమాండ్స్ ఏమీ ఉండవా ఏమిటి? కాముడు ఏదైనా కోరుకోవటం, తను ఆ కోరిక తీర్చటం, కాముడి కళ్ళల్లో మెరుపులు చూడటం, ఇవి లేకపోతే జీవితంలో థ్రిల్లేది. కాముడి కోరిక తీర్చగలిగినప్పుడు తన మీద తనకు కలిగే గొప్ప భావం, అది లేకపోతే లైఫ్లో ఇక లైఫే ఉంటుంది. కానీ ఇప్పటి కాముడి సీరియస్నెస్ చూస్తూ ఉంటే ఇక మీదట అన్నీ కలలే కనేలా ఉంది. అమ్మో, అలాగైతే ఎలా? కళ అన్న పదానికి కొత్త అర్థం చెప్పి తన తప్పు చేశాడేమో. నా కాముడు నీ కోరికలను తీర్చటమేనే ఈ పరాంకుశం కళ. కలలు కనే అదృష్టం నాకే దక్కించు ప్రియా అని ప్రాధేయపడ్డాడు. ఓహో, కామేశ్వరి సీరియస్నెస్ తగ్గలేదు. తన పతిదేవుడు చేసిన ఎద్దేవా గురించే ఆలోచిస్తుంది. తన పతిదేవుడు చెప్పింది అక్షర సత్యమని ఆమె అభిప్రాయపడుతోంది. తను మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే చెయ్యగలిగి తను ప్రయత్నించకుండా ఉన్న పనులు ఏమైనా ఉన్నాయా? నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంటి పనులన్నీ గబగబా ఓ పద్ధతి ప్రకారం తగుల్చుకుంటే ఖాళీ సమయం దొరుకుతుందేమో అనిపించింది. నలుగురితో కబుర్లు చెప్పుకోవటం కూడా జీవితంలో ఒక భాగమే. కానీ అది మరీ ఎక్కువైపోకూడదు. మిగిలిన సమయాన్ని తాను కలలు కనటం కోసం, వాటిని సహకారం చేసుకోవటం కోసం ఉపయోగించుకోవచ్చు. కలలు అనేవి ఖచ్చితంగా డబ్బు సంపాదనతోనే ముడిపడినవై ఉండక్కర్లేదు. కానీ డబ్బు కూడా జాతై ఉంటే ఆ ఆనందమే వేరు. కామేశ్వరి తన కలల జాబితా తయారు చేయటం మొదలుపెట్టింది. అందుకు కూతురు సహకారం కూడా తీసుకుంది. ఎప్పట్లోపు ఎలా ఆ కలలన్నీ తీర్చుకునే వీలుంది? అందుకు తనను తాను ఎలా సంసిద్ధపరచుకోవాలి, తనను ఎలా మార్చుకోవాలి, ఎలా మెరుగుపెట్టుకోవాలి అన్న విషయాల గురించి
కూతురితో చర్చించటం మొదలుపెట్టింది. తల్లి కూతుళ్ళిద్దరూ ఊరికే గంటల తరబడి గదిలో తలుపులు మూసుకుని గుసగుసలాడుకుంటూ కూర్చోవటం, కామేశ్వరి ఓ పెన్ను బుక్కు పట్టుకుని తిరగటం. ఏం జరుగుతుందో అర్థం కాక పరాంకుశానికి పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది. కొంపతీసి తనన్న మాటకి మనసులో రగిలిపోతూ విప్లవ వనితలా విడాకులు ఇవ్వటానికి ప్లాన్ చేయటం లేదు కదా? ఇలాంటి ఆలోచనకి కూతురు కైలాస సహాయం కూడానా? ఇద్దరూ యమా సీరియస్గా మొహాలు పెట్టేసుకుని కూర్చుంటుంటే పరాంకుశానికి గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. పరాంకుశం టెన్షన్ చూస్తూ ఉంటే కామేశ్వరికి ముచ్చటగా అనిపించి ఇంకొంచెం ఏడిపించాలనిపించింది. కానీ కైలాసకు తండ్రి మీద జాలేసి అసలు విషయం చెప్పేసింది. ఇక అప్పటి నుండి పరాంకుశానికి మరొక టెన్షన్ మొదలైంది. కావుడి కళల లిస్టు మరీ పెద్దగా కనిపిస్తోంది. అందులో ఎలాంటి కళలున్నాయో అని తెలుసుకోవాలన్న తహతహ మొదలైంది. అన్ని కళలు ఏమై ఉంటాయబ్బా? చాలా మటుకు తను తీర్చేశాడే. అడిగితే కామేశ్వరి ససేమిరా చూపించనంది. కామేశ్వరి ఎటూ తేల్చుకోలేకపోతోంది. సతమతమైపోతోంది. తనకైతే శంకరం గారు చెప్పింది ఇష్టంగానే అనిపించింది. అమ్మాయి, పరమానంద స్వాముల వారు హిమాలయాల నుంచి వచ్చారు. నీకు భక్తిభావం ఎక్కువ గనక చెప్తున్నాను. మీ ఇంటికి ఆహ్వానించి ఆశీర్వాదం పొందితే అన్ని శుభాలు జరుగుతాయి అన్నారు. కామేశ్వరికి స్వాముల వారిని ఆహ్వానించాలని ఉంది. ఎందుకంటే అసలు తన జీవితాన్ని ఓ కొత్త పంథాలోకి మార్చుకోవాలనుకుంటోంది. ఇటువంటప్పుడు అలాంటి మహానుభావుల ఆశీర్వాదం తీసుకోవటం మంచిది కాదు. కానీ సమస్య ఏమిటంటే పరాంకుశానికి ఇటువంటి విషయాల మీద అంతగా ఆసక్తి లేదు. గుడికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించుకుంటే ఆయనే నిన్ను కాపాడతాడు అంటాడు. ఫోన్ చేసి విషయం చెబితే కస్సుమన్నాడు. 4-5 సార్లు ఫోన్ చేసి ఒప్పించటానికి ప్రయత్నించింది. వినలేదు. ఇంకొక్కసారి ఫోన్ చేసి ప్రయత్నిస్తాను, కాదంటే ఎదురు తిరుగుతాను. చేస్తున్నది మంచి పనేగా అనుకుంది. శంకరం గారు తీసుకొచ్చారంటే ఆయన నిజంగానే మహానుభావులై ఉంటారు. మళ్ళీ ఫోన్ చేసింది. మీ పర్మిషన్ కోసం కాదు ఫోన్ చేసింది. మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే మానేయండి అని గబగబా పరాంకుశానికి చెప్పేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని శంకరం గారింటికి వెళ్ళి స్వామివారిని సాదరంగా ఆహ్వానించింది. సత్కారాలు ఆశీర్వాదాలు అయ్యాక స్వామివారు అన్నారు, ప్రస్తుత నీ జీవిత గమనంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలనుకుంటున్నావు కాదు అని. అవును స్వామి, నేను కలలు కని వాటిని సాకారం చేసుకోవాలనుకుంటున్నాను. కామేశ్వరి కళ అనే మాటను ఒత్తి పలుకుతూ అంది. ఏవి మచ్చుకు కొన్ని చెప్పు అన్నారు స్వామివారు. మా వారికి ప్రమోషన్ రావాలి, అమ్మాయికి మంచి వరుడు రావాలి. కామేశ్వరి ఇంకా ఏదో చెప్పబోయేంతలో స్వామివారు అడ్డుపడ్డారు. ఈ కోరికల్లో ప్రత్యేకతలేముందమ్మాయి, అందరూ కోరుకునేవేగా. ఇంకా ఉన్నాయి వినండి స్వామి. మా వారికి మరీ భారంగా అనిపించకుండా నా సరదాలు నేనే తీర్చుకోవటానికి డబ్బు సంపాదించటం నా కల. ఒక్క సంపాదనలో సరదాలన్నీ తీరటం సాధ్యం కాదు. నేనే కాదు, నాలాంటి ఆడవాళ్ళందరినీ నాలా ఆలోచించేలా జాగృతం చేయాలనుకుంటున్నాను. నా ఖాళీ సమయాన్ని కొంత డబ్బుగా మార్చాలనుకుంటున్నాను. నా ఖాళీ సమయంలోని మరికొంత సమయం ఇంకొకరి జీవితంలో వెలుగుగా మారాలన్నది మరొక కళ. కామేశ్వరి మనస్ఫూర్తిగా చెప్పింది. స్వాముల వారు కళ్ళొత్తుకున్నారు. గుండె ఆర్ద్రమైపోతూ ఉండగా, ఇంకొకరి జీవితంలో వెలుగు నింపటానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగారు. మా రోడ్డుకి అటువైపు పూరి గుడిసెల్లో నివసించే జనం బోలెడు మంది ఉన్నారు స్వామి. వాళ్ళ జీవితాల్లో ఎన్నెన్నో చీకటి కోణాలు. ఉదాహరణకు భర్త తాగి వచ్చి భార్యను కొట్టడం, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులకు పంపించి వాళ్ళేం చదువుతున్నారో చూసుకోలేకపోవటం. ఆ చీకటి కోణాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తాను. ఆ తృప్తి అద్భుతం అంది. ఇంతకీ సరదాలేవో తీర్చుకోవాలన్నావు, ఆ సరదాలు ఏమిటమ్మాయి? సరదాలా? చాలా ఉన్నాయి స్వామి. అవన్నీ వినటానికి మీకు సమయం ఉండదేమో. ఇది నా కలల జాబితా స్వామి. మీరు విమానంలో కూర్చున్నాక ఒక్కొక్కటి చదివి ఒక్కొక్కదానికి ఒక్కో ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అంటూ ఓ కాగితం మడత అందించింది కామేశ్వరి. స్వాముల వారు ఆ కాగితాన్ని అందుకుని సంచిలో వేసుకున్నారు. చివరిగా నాకు ఇంకొక కళ స్వామి. కామేశ్వరి తెగ సిగ్గుపడిపోతూ అంది. ఏమది చెప్పమ్మా. నా పతిదేవుడికి నటన అంటే చాలా ఇష్టం స్వామి.
ఆయనకు ఒక కోరిక ఉంది, టీవీలో నటించాలని. ఆ కోరిక కూడా సిద్ధించేలా ఆశీర్వదించండి స్వామి. ఆయనకి బోలెడంత టాలెంట్ ఉంది అంది. అభీష్ట సిద్ధిరస్తు. కానీ అమ్మాయి, నీ కళల గురించి నువ్వు కష్టపడతానంటున్నావు, వాళ్ల కోరికలు మాత్రం సిద్ధించేలా ఆశీర్వదించమంటున్నావు. నీ కళలు సాకారం అయ్యేలా ఆశీర్వదించమని కోరుకోవా అడిగారు. అదేమిటి స్వామి, వాళ్ల కోరికలు తీరటమే నా మొదటి కళ. కళ్లల్లో మెరుపులు కురుస్తూ ఉండగా అంది కామేశ్వరి. కావుడు కళ్లల్లో నుంచి నీళ్లధారలు కట్టేస్తూ ఉండగా గడ్డాలు మీసాలు పీకి పక్కకు విసిరేసి కావుణ్ణి కౌగలించుకున్నాడు పరాంకుశం. నీ కలల్ని అవమానించాను, చిన్నబుచ్చాను, క్షమించు కావుడు అన్నాడు. ఒక్క క్షణం నివ్వెరపోయిన కామేశ్వరికి కాసేపటికి దెప్పరిల్లింది. పర్వాలేదులేండి, ఈ కామేశ్వరి కళ పవర్ ఏమిటో చూద్దురు గాని పరాంకుశం బుగ్గల మించి కారిపోతున్న కన్నీటిని తుడుస్తూ అంది కామేశ్వరి. శంకరం మాత్రం, అమ్మా, ఇదంతా మీ ఆయన బలవంతం మీద చేశానమ్మాయి అని చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. కామేశ్వరికి మాత్రం తన కళ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది. తనే కాకుండా తన వెనుక వందలాది మంది ఆడవాళ్ళని కలలు కనేలా చేసి వాటిని సాకారం చేసుకునే మార్గం చూపిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది కామేశ్వరి కళ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.